వెంకటేశ. ఓం నమో వెంకటేశ. ఓం నమో నారాయణ. తరువాత రెండో భాగం. మునీశ్వరుకి నారదుని గల అంశములు వివరించెదను. నారదుడు హరినామస్మరణ చేస్తూ గంగానది తీరమున చేరుకున్నాడు. మునిలు కసిపుడైన మొదలైన మునీశ్వరులందరూ లోక కళ్యాణానికి మహాయజ్ఞము చేయుచుండిరి. ఆ యజ్ఞము జరుగు స్థలమునకు నారదుడు వెళ్ళాను. మునులందరూ తగు రీతిలో నారదును గౌరవించి మునీశ్వరులు చేయుచున్న యజ్ఞమును గురించి నారదునికి తెలిపిరి. అందుకు నారదుడు సంతోషించి, మునీంద్రులారా, మీరు చేయుచున్న యజ్ఞముకు లోక కళ్యాణముకు కారకుడు బాగానే ఉంది. కానీ మీరు భక్తితో చేస్తున్న యజ్ఞమునకు ఫలకర్త ఎవరు? యజ్ఞము ఫలమునకు హరులు త్రిమూర్తుల్లో ఎవరు? మహామునిలారా, నాకు కలిగిన ఈ ధర్మ సందేహం గురించి పుణ్యము కట్టుకోవలసిందిగా అని కోరెను. నారదుడు ప్రశ్నలకు మునులందరూ తెల్లబోయారు. త్రిమూర్తులతో ఎవరి పేరు చెప్పుటకు సహించలేకపోయారు. మునులందరూ సమాధానము మునులందరూ తనలో తాను నారదుడు నవ్వుకుంటూ, మునీంద్రులారా, అర్థము తెలియక చేసిన యజ్ఞము అంతయు వ్యర్థమే కదా. బ్రహ్మ, విష్ణు, మునీశ్వరులు ముగ్గురులో సత్వగుణములు కలిగే మోక్షమిచ్చే దేవుడు ఈ యజ్ఞఫలము సమర్పించండి అని చెప్పాను. మునులో తనలో తాను ఆలోచించి సాగారు. నారదుడు ఈ అంశమునకు సమాధానం వారికి తోచిన విధముగా చెప్పిరి. బ్రహ్మదేవుడైన పక్షమున కొందరు, శివదేవుని పక్షమున కొందరు, ఇంకా కొందరు శ్రీహరి పక్షమందు కొందరు శివుడే గొప్ప దైవమని శైవమతస్థులు చేతులెత్తే, నారాడు యజ్ఞము ఫలముకు హరుడైన వైష్ణభక్తులు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు గొప్పని బ్రహ్మపక్షమును తెలియజేశారు. ఈ విధముగా మునీశ్వరులు వారి వారి ఇష్టదైవాన్ని గూర్చి గొప్పగా చెప్పుకుని సాగారు. అన్య పక్షమున దైవముగల హాస్యం చేస్తూ తర్జన భర్జన తిరస్కారములు చేసుకుని సాగిరి. యజ్ఞశాల అంతయు అల్లకల్లోలమయ్యింది. మంత్రములు చదవటం మాని వాదనలు జరిగినాయి. యజ్ఞము చేయొచ్చు మానవులకు మునులకు కలహించుకుని సాగారు. ఈ వాదన నారద మహర్షి గమనించి, మునిపుంగలారా, మీరు జ్ఞానము సంపన్నులు, ధర్మములు మంచి చెడు తెలుసుకుంటూ ఇలా కలహించుకుట అది కాదు. భగవంతుని గొప్పతనమును తెలుసుకున్నకు భక్తులకు విధంగా సత్వగుణములు, రజోగుణములు, తమోగుణములని త్రిగుణముల యందు సత్వగుణములు మిక్కిలి ప్రధానమైంది. కనుక త్రిమూర్తిలో శాంతిమూర్తి కనుగొటి వల్లే త్రిమూర్తులకు పరీక్షించి చెప్పగా, నిప్పుతో చెలగాటం మానినట్టు మీరు భృగుమహర్షి గొప్ప తపస్సు చేసి అనేక మహిమగల సంపాదించుకున్నాడు. కావున ఈ పరీక్షాధికారం భృగుమహర్షికి అప్పగించండి అని చెప్పాను. నారదుడు ఆ మాటలు విని సభవారందరూ కరధ్వనాలతో చేసి, భృగుమహర్షి కూడా తన సమ్మతి త్రోసిపుచ్చలేక సరే అని సమ్మతించెను. భృగుమహర్షి గర్వము ఈ దెబ్బతో నేలమట్టమగును. నారదుడితో తనకు తలబోయిచు మునులందరూ సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. భృగుమహర్షి తన వద్దకు సెలవు తీసుకుని త్రిమూర్తులకు పరీక్షించుటకు బయలుదేరి వెళ్ళెను.